హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం బూలియన్ ఆల్జిబ్రాలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా. ఆల్రెడీ మనం కొన్ని లాస్ గురించి తెలుసుకున్నాం. వీటిల్లో అన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్యూల్మెంట్ లా. A term ended with a 0 equals to 0 AR'd with a 1 will equal to 1. దాన్ని మనం ఇలా సెంటెన్స్లో చదవడం కన్నా కూడా మీకు ఈక్వేషన్లో చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టర్మ్ చూడండి, ఏ టర్మ్ ఎండెడ్ విత్ ఏ 0 అంటే ఇది ఎండెడ్ విత్ 0. ఏ ఇంటూ 0 అంటే 0. ఎందుకనంటే 0 ఇంటూ ఎనీథింగ్ అంటే ఏ ప్లేస్లో మీరు 0 ప్లేస్ చేసినా 1 ప్లేస్ చేసినా వచ్చేది 0నే. ఏ వేరియబుల్ ఎండెడ్ విత్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. తర్వాత ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆర్ చేస్తే గనక 1తో చేస్తే వచ్చేది 1. అంటే ఇక్కడ 0 ప్లస్ 1 అయితే 1, 1 ప్లస్ 1 అయితే 1. దిస్ ఈజ్ ఎన్యూల్మెంట్ లా. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లాలో చూడండి, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ 0 ఉంటే 0 వస్తుంది, 1 అయితే 1 వస్తుంది. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. అది అలాగా ఇక్కడ 0 అయితే 0 ఇంటూ 1 0 అవుతుంది. ఇక్కడ 1 అయితే 1 ఇంటూ 1 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐడెంపోటెంట్ లాస్. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదేలాగా 0 అయితే 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పార్ట్ 1లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అలాగే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాంప్లిమెంట్ లా ఇది చూడండి, ఏ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? ఇది 0 అయితే ఇది 1 అవుతుంది, 0 ఇంటూ 1 0 అవుతుంది. ఇది 1 అయితే ఇది 0 అవుతుంది, అప్పుడు కూడా మీకు 0 వస్తుంది. అలాగే ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు మళ్ళీ ఒకసారి నేను రాసి చూపిస్తాను, మీకు క్లారిటీగా వస్తుంది. చూడండి, ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మీకు ప్రూవ్ చేయాలంటే కనుక ఇప్పుడు ఏ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనాలంటే ఏ ఇంటూ ఏ బార్ అని రాసుకున్నారనుకోండి, ఇది 0 అయితే ఏ బారు 1 అవుతుంది, ఇది 1 అయితే ఇది 0 అవుతుంది. ఇప్పుడు 0 ఇంటూ 1 ఏమవుతుందండి? 0. 1 ఇంటూ 0 ఏమవుతుందండి? 0. సో వాళ్ళు చెప్పింది కూడా అదే కదా, ఏ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఎలా ఉన్నా సరే మీకు ఆన్సర్ 0నే వచ్చింది. ఓకేనా? అదనమాట. ఓకేనా? రైట్. అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ లాని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, రైట్. నెక్స్ట్ కాంపిటేటివ్ లా. చూడండి, కాంపిటేటివ్ లా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది మనం ఆల్రెడీ చేసాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఇది కూడా మనం చేసాం. డబుల్ నెగేషన్ లా, ఇది మీకు ఇక్కడ కొత్తగా చెప్పడం జరిగింది. ఏ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఏదైతే చెప్పామో, ఏ డబుల్ కాంప్లిమెంట్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద వేరియబుల్. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఈ పార్ట్ 2లో మనం ఆల్రెడీ చెప్పినవి కూడా ఎందుకు రివైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే, ఇవన్నీ మీరు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో డబుల్ నెగేషన్ లా అనగానే ఏ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే విషయం మీకు గుర్తు రావాలి. ఓకేనా అండి? అది బాగా గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, డబుల్ నెగేషన్ లా, అలాగా. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట, డి మార్గాన్స్ థీరం అనమాట. దేర్ ఆర్ 2 డి మార్గాన్ రూల్స్ ఆర్ థీరమ్స్. 2 separate terms NORed together is the same as the 2 terms inverted and ended. For example, మీకు ఎప్పుడైనా ఇలా సెంటెన్స్ చదివినప్పుడు అర్థం కాకపోతే వెంటనే మీరు ఏం చేస్తారు? ఈక్వేషన్ దగ్గరికి వచ్చేసేయండి. ఈ ఈక్వేషన్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ అవుతుంది అనమాట. ఇది మీరు ప్రూవ్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, ఏ ప్లస్ బి హోల్ బార్ కదా, ఇక్కడ నేను ఏ బి అండ్ ఏ ప్లస్ బి హోల్ బార్ తీసుకున్నాను అనుకోండి. ఇది 0 0 0 1 1 0 1 1 అని తీసుకున్నాను అనుకోండి. 0 ప్లస్ 0 0 0 బార్ 1, 0 ప్లస్ 1 1 1 బార్ 0, 1 ప్లస్ 0 1 1 బార్ 0, 1 ప్లస్ 1 1 1 బార్ 0.
ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి బార్. ఇప్పుడు నేను ఈ టేబుల్ నుంచి ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ రాయటం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఏ బార్ అండ్ బి బార్. చూడండి 0 0 ఉంది, ఇప్పుడు 1 1 రావాలి. 0 1 ఉంది, ఇక్కడ 1 0 రావాలి. 1 0 ఉంది, 0 1 రావాలి. 1 1 అని ఉంది, 0 0 రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూడండి, 1 ఇంటూ 1 1, అలాగే 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 0 0, 1 0 0 వచ్చింది ఇక్కడ, ఇక్కడ 1 0 0 వచ్చింది. సో ఏ ప్లస్ బి హోల్ బార్ అండ్ ఏ బార్ ఇంటూ బి బార్ అంటే ఇది రైట్ అన్నమాట. ఓకేనా? అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇది కూడా ఈ టేబుల్ మీరు ఓన్గా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిమోర్గాన్స్ థియరమ్స్ మీకు ఎగ్జామ్స్లో బాగా అడిగే సందర్భాల్లో, చాలా ఎక్కువ సందర్భాల్లో అడిగారు అనమాట. ఇవి బూలియన్ పాస్టులేట్స్ అంటాం. ఇవి కొంచెం మీకు ఈజీగా అర్థమవుతాయి. చూడండి, 0 ఇంటూ 0 0, ఇది దీన్నే సెంటెన్స్ రూపంలో చెప్పాడు అనమాట. అంతే, కంగారు పడద్దు. ఏమీ చూసి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని చూసి కంగారు పడటం మానేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే సబ్జెక్ట్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే, ఎస్పెషల్ ఇలాంటి లాజికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యు నో ద లాజిక్ యూ కెన్ క్రియేట్ ద మ్యాజిక్ అనేది నా రూల్ అనమాట. సో ఇక్కడ 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 0 0, 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0, 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ మనం ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పుకున్నట్లో కవర్ చేసినవే, కానీ మీకు ఒకేసారి టాబ్లెట్ చేసి చూపించడం జరిగింది. ఎందుకనంటే వీటిని బూలియన్ పాస్టులేట్స్ అంటారు. ఎందుకంటే మీకు ఇట్లన్నిటి గురించి తెలుసు, కానీ వీటిని ఈ పేరుతో పిలుస్తామని తెలియదు, అందుకోసం ఇవి చెప్పడం జరిగింది. ఓకేనండి? నెక్స్ట్, అబ్జార్ప్టివ్ లా. This law enables a reduction in a complicated expression to a simple or 1 by absorbing like terms. A plus A dot B is equal to A అనేది మనం ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి, ఈ ఏని A ఇంటూ 1 కింద రాసాం. ఇక్కడున్న ఏని చూడండి, ఇక్కడున్న ఏని A ఇంటూ 1 కింద రాసాం. A ఇంటూ బి అలాగే ఉంది, ఇక్కడ A ఇంటూ బి అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేసాం, ఈ రెండిట్లోనూ ఏ కామన్ తీసాం, 1 ప్లస్ బి అయింది, ఇవి ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. ఇది ఎలా అవుతుంది అంటే, మీరు బి ప్లేస్లో 0 పెట్టినా 1 పెట్టినా ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 0 పెట్టారనుకోండి 1 ప్లస్ 0 1 అవుతుంది, 1 పెట్టారనుకోండి 1 ప్లస్ 1 1, 1 ఇంటూ ఏ. రెండు సందర్భాల్లోనూ 1 వస్తుంది కాబట్టి 1 ఇంటూ ఏ అంటే ఏ. అంటే ఏ ప్లస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఇక్కడ మనం ప్రూవ్ చేసాం అనమాట. అలాగే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0 ఇంటూ ఏ ప్లస్ బి. ఇలా కనుక మనం తీస్తే ఏ ప్లస్ 0 ఇస్ నథింగ్ బట్ ఏ కదా, ఈ ఏని ఏ ప్లస్ 0 కింద రాసాం ఇంటూ ఏ ప్లస్ బి కింద రాసాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్లస్ 0 ఇంటూ బి, విచ్ ఈస్ 0 ఇంటూ బి అంటే ఏమవుతుందండి, ఇక్కడ 1 పెట్టినా 0 పెట్టినా మీకు ఆన్సర్ 0 అవుతుంది, కాబట్టి మిగిలేది ఏనే, కాబట్టి ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా ఏ. ఇది ఆర్ అబ్జార్ప్షన్ లా, ఇది ఎండ్ అబ్జార్ప్షన్ లా. ఓకేనండి? ఈ ఆర్ అబ్జార్ప్షన్ లా అండ్ ఎండ్ అబ్జార్ప్షన్ లా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ.